ఇలా నడిస్తే రోగాలు పరిగెడతాయి. కోతలు పెట్టి సర్జరీలు చెయ్యక్కర్లేదు. పొట్టలో బోలెడు మందులు పోసే ప్రసక్తే లేదు. ఒకే ఒక్క మ్యాజిక్ పిల్ తీసుకుంటే చాలు. దీనికి కిడ్నీ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు దేన్నైనా అడ్డుకునే శక్తి ఉంది. 100 ఏళ్లు బతికే వరాన్నిస్తుంది. అంత మహత్తున్న ఆ మ్యాజిక్ డ్రగ్ ఎక్కడ దొరుకుతుందో చెబితే ఎంత ఖర్చైనా కొనుక్కుంటామంటారా? ఫ్రీగా దొరికే ఈ మాత్ర పేరు నడక. వివిధ అనారోగ్యాల్ని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని నడకలే ఇవి. జపాన్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య 1,00,000కు చేరిందట. అక్కడి ప్రజలు అనుసరించే జపాన్ వాక్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ వాక్నే వాళ్ల దీర్ఘాయుష్కి కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని చేయడం కూడా తేలికే. 3 నిమిషాలు వేగంగా నడిచి ఆ తర్వాత 3 నిమిషాలు నిదానంగా రిలాక్స్డ్గా నడిస్తే చాలట. దీన్నే మార్చి 5 సార్లు చేస్తే అదే జపాన్ వాక్. ఈ వాక్తో కండరాలకి గుండెకి తగినంత ఆక్సిజన్ అందడమే కాదు, 10 ఏళ్లు వయసు తగ్గినట్టుగా కూడా అనిపిస్తుందట. అలాగే అనేక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయట. అందుకే మరి ఈ వాక్ని అటు సెలబ్రిటీలు ఇటు సామాన్యులు కూడా ఇష్టంగా అనుసరిస్తున్నారు. 8 అంకె ఆకారంలో 5 నిమిషాలు ఆపకుండా నడవడమే 8 వాక్. జిమ్, పార్క్, ఇళ్ళు ఎక్కడైనా సరే 8 ఆకారాన్ని గీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కనీసం 8 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవుండాలి. కాస్త నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచి నడవచ్చు. పదే దిశను మార్చి నడిచే ఈ పద్ధతిలో మన ఏకాగ్రత పెరుగుతుంది, కండరాలకి చక్కని వ్యాయామం అంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరం, మనస్సు రెండింటికీ ప్రయోజనాలందించే నడకగా ప్రపంచమంతటా ప్రాచుర్యంలోకొచ్చింది ఈ 8 వాక్. పెద్దవాళ్లు కర్రల సాయంతో నడుస్తారు. అన్ని వయసుల వారికి మేలు చేసే నార్డిక్ వాక్లోనూ ఈ కర్రలే ప్రధానమైనవి. సన్నటి ప్రత్యేకమైన కర్రల సాయంతో నడిచే ఈ విధానాన్ని నార్డిక్ వాక్ అంటారు. ఈ విధానంలో ఇతర ఏ వ్యాయామంలోనూ లేని విధంగా 90% కండరాలు కదులుతాయట. అలాగే మామూలు వాకింగ్తో పోలిస్తే 46% ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట. పైగా నడిచినప్పుడు మోకాళ్లపైన ఒత్తిడి ఉండకపోవడం, ఎంత దూరం నడిచినా అలసట రాకపోవడం ఈ వాకింగ్ ప్రత్యేకత. ఫిన్లాండ్లో మొదలై ఫిట్నెస్ ప్రేమికులకు ఫేవరెట్గా మారిన ఈ నడక మన దేశంలోనూ పాపులర్ అవుతోంది. మనిషికి అసలైన వృద్ధాప్యం వయసు పెరిగినప్పుడు కాదు, కాళ్ళు అలసిపోయినప్పుడు వస్తుంది. అవును, మన కాలిపిక్కలో సోలియస్ అనే కండరం ఉంటుంది. దీన్ని సెకండ్ హార్ట్ అంటారు. గుండెకు రక్తాన్ని పంపు చేసే ఈ సోలియస్ మజిల్ చురుగ్గా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజెస్, CKD వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్ళకి నడక చాలా అవసరం. లేకపోతే కండరాలు బలహీనపడి మనిషి కుచించుకుపోతాడు. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి CKD వాక్ చాలా అవసరం. శారీరక పరిస్థితిని బట్టి ముందు నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్ళాలి. వారంలో 5 రోజులకి తగ్గకుండా ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో కనీసం 7,000 అడుగుల వరకు వేయాలి. ఇవి మాత్రమే కాదు, పరుగులాంటి నడకతో సాగే పవర్ వాక్, నడకనే ధ్యానంగా భావించే చీ వాక్, బ్రిస్క్ వాక్ వంటివి ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. ఏ పద్ధతిలో నడిచినా వారంలో 5 రోజులకి తగ్గకుండా కనీసం 150 నిమిషాల నడకని లక్ష్యంగా పెట్టుకుంటే మనసుకు, శరీరానికి సూపర్ ఛార్జింగ్లా పనిచేస్తుంది. కనీసం 7,000 అడుగులు ఆ పైన వేసేవారు 16 రకాల క్యాన్సర్లని రాకుండా అడ్డుకోవచ్చని, గుండె జబ్బు మరణాలని 9% వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.